రైట్ నీలిమ, మున్సిపల్ కార్మికులు ఏపీలో మరోసారి సమ్మె సైరన్ మోగించే ఆలోచనలో ఉన్నారు. కనీస వేతనం పెంచాలని, ఆ తర్వాత ఇటు క్రమబద్ధీకరణ చేయాలని, అవుట్ సోర్సింగ్ వాళ్ళని, ఈ విధంగా మాకు వెట్టి చాకిరీ చేయిస్తున్నారు, మా పైన పని భారం కూడా మోపుతున్నారు, ఎక్కువగా పని చేయిస్తున్నారు, కానీ తగిన జీతం లేదు అని ఇటు మున్సిపల్ శాఖ సిబ్బంది కూడా కార్మికులు కూడా సమ్మె బాట వెళ్లే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, కేవలం మున్సిపల్ కార్మికులే కాదు పవన్, ఒకవైపు ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, మరోవైపు అమరావతి రైతులు, అలాగే నిరుద్యోగులు, వీళ్ళందరూ కూడా జగన్ ప్రభుత్వం పైన అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు, ఎక్కడికక్కడ ఆందోళన నిర్వహిస్తున్నారు. సో ఏపీలో మరోసారి సమ్మె సైరన్ మోగనుంది. నేటి నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగనున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కనీస వేతనం 26,000 చెల్లించాలని, అవుట్ సోర్సింగ్ కార్మికుల క్రమబద్ధీకరణ, తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అంగన్వాడీ కార్మికులు 14 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఇప్పుడు మున్సిపల్ కార్మికులు కూడా సమ్మెకు దిగనున్నారు. మున్సిపల్ కార్మికుల సమ్మెను యథావిధిగా చేపడుతున్నామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల కోసం సుదీర్ఘకాలంగా పోరాడుతున్నామని, తమ వల్ల 123 మున్సిపాలిటీలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకూడదని భావించామన్నారు. గత 4.5 ఏళ్లుగా శాంతియుతంగా ఓపికతో ప్రయత్నించామని, ఉన్నతాధికారులతో పలు దఫాలు చర్చలు జరిపినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కార్మికులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తమ సంఘంతో పాటు ఏఎఫ్టియు, ఏఐసిడియు, ఎంఆర్పిఎస్ స్వతంత్ర సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సమ్మె చేపట్టనున్నట్లు తెలిపారు. సమ్మెను వాయిదా వేయాలని అన్ని మున్సిపల్ కార్మికుల సంఘాలు కోరుతూ ఆ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సోమవారం మెసేజ్లు పెట్టారు. మంత్రి విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకుని ఏపీ మున్సిపల్ కార్మిక సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీ సమ్మె వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. జనవరి 6న సమ్మె ప్రారంభిస్తామని పేర్కొంది. అయితే ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మాత్రం ఆఖరి క్షణంలో సమ్మెను విరమించలేము అని మంత్రికి లేఖ రాసింది. ప్రభుత్వం ఎప్పుడు చర్చలకు పిలిచినా సమ్మెలో ఉన్న తాము చర్చలకు హాజరవుతామని, సానుకూలంగా స్పందించి సమస్యలకు పరిష్కారం చూపినప్పుడు తిరిగి విధుల్లోకి వస్తాము అని వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు, ఎక్కడికక్కడ ఏపీలో అటు ఆశా వర్కర్లు కానివ్వండి, అంగన్వాడీలు, అమరావతి రైతులు, ఇలా నిరుద్యోగులు ప్రతి ఒక్కరూ కూడా సమ్మె బాట పడుతున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు మున్సిపల్ కార్మికులు కూడా సమ్మెలోకి దిగుతున్నారు. సో ఆంధ్రప్రదేశ్ కాస్త ఉద్యమాంధ్రప్రదేశ్ గా మారినట్లుగా అనిపిస్తోంది. సో ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, ఆంధ్రప్రదేశ్ మీరన్నట్టుగానే ఉద్యమాంధ్రప్రదేశ్ గా మారిపోయింది. ప్రతిపక్షంలో ఉండగా పాదయాత్ర చేస్తున్న సమయంలో నోటికి పట్టకుండా అలివిగాని హామీలు ఇచ్చి ఇప్పుడు ప్రస్తుతం హామీలు నెరవేర్చకపోవడంతో ఆ హామీలు తీసుకున్న వర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఆందోళనకు దిగుతున్నాయి. అంగన్వాడీలకు తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువగా జీతం పెంచుతానని ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చారు. అదేవిధంగా మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ వాళ్ళందరికీ కూడా మీ అందరికీ తప్పనిసరిగా నేను అధికారంలోకి వచ్చిన వెంటనే, అంటే ఆ సంవత్సరం ముందే ఆయన పాదయాత్ర ప్రారంభించారు. ఆయన పాదయాత్ర ప్రారంభంలోనే మున్సిపల్ వర్కర్స్ వెళ్లి కలిస్తే సంవత్సరం ఆగండి, తప్పనిసరిగా నేను మీ అందరికీ పర్మినెంట్ చేస్తాను అని చెప్పి హామీ ఇచ్చారు. అదేవిధంగా ఆశా వర్కర్లకు కూడా వేతనం పెంచుతామని చెప్పారు. ఈ మొత్తంగా కూడా ఏ ఒక్క హామీ అమలు కాకపోవడంతో ఇప్పుడు ఈ వర్గాలన్నీ కూడా తీవ్ర అసంతృప్తికి గురై రోడ్డెక్కుతున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సరిగ్గా అదే జరుగుతుంది. ప్రస్తుతం మున్సిపల్ వర్కర్స్ కూడా ఆందోళన బాట పట్టారు. వీళ్ళంతా కూడా ఈ రోజు నుంచి మున్సిపల్ వర్కర్స్ తాము సమ్మెలోకి వెళ్తున్నాము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు. అయితే గత రాత్రి మంత్రి ఆదిమూలం సురేష్ వీళ్ళందరికీ కూడా మెసేజ్లు పంపినప్పటికీ కూడా ఇందులో ప్రధాన యూనియన్ ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సమ్మె విరమించే ప్రసక్తే లేదని, అయితే తాము సమ్మెలో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆహ్వానిస్తే చర్చలకు వస్తామని, తమ సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తే తప్పనిసరిగా సమ్మె విరమిస్తాము అని చెప్పి కూడా వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో ఆ రాష్ట్రంలో మున్సిపల్ కరోనా ఒకవైపు ఉధృతంగా వస్తున్న నేపథ్యంలో, కొత్త వేరియంట్ వస్తుంది అని చెప్పి వస్తున్న నేపథ్యంలో మరోవైపు మున్సిపల్ కార్మికులు సమ్మెకు వెళ్తే పారిశుధ్య పరిస్థితులు అధ్వానంగా మారి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారే ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మున్సిపల్ కార్మికులను పిలిచి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళ సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలి అని చెప్పి కూడా వాళ్ళందరూ సూచిస్తున్నారు. సమ్మె చేస్తాము అని చెప్పి దాదాపుగా 4 రోజుల క్రితమే మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ చెప్పినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళని చర్చలకు పిలవకపోవటం, అదేవిధంగా వాళ్ళ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించకపోవటం వల్లే ఈ రోజు వాళ్ళు సమ్మెకు వెళ్లాల్సి వచ్చింది అని చెప్పి కూడా
ఆయా పక్షాలు చెప్తూ ఉన్నాయి. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకపోవటం ఈ పరిస్థితి తలెత్తింది అని కూడా వాళ్ళు చెబుతున్నారు. మున్సిపల్ వర్కర్స్ కు ప్రధానంగా వాళ్ళు చెబుతున్న డిమాండ్లు ఏంటంటే తమకు వేతనాలు పెంచాలి అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా వేతనాలు పెంచకుండా కాలయాపన చేస్తూ వస్తున్నారని, అదేవిధంగా మున్సిపల్ వర్కర్స్ ని పర్మనెంట్ చేస్తామని చెప్పి ఈ రోజు వరకు కూడా అటువంటి హామీ ఏది కూడా నెరవేర్చకపోవడం పట్ల కూడా వాళ్ళు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అందువల్లనే తాము సమ్మెబాట పట్టాల్సి వచ్చింది అని కూడా చెబుతున్నారు. రాష్ట్రంలో 123 పురపాలక సంఘాల్లో ఈ రోజు నుంచి సమ్మె సైరన్ మోగుతుంది. దాదాపుగా అనేక మంది మున్సిపల్ కార్మికులు తాము వచ్చే జీతం చాలక అప్పులు చేయాల్సి వస్తుంది అని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయన ఇచ్చిన హామీలు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత అమలు చేస్తారని భావిస్తే అటువంటి ఏవీ చేయకపోకుండా పైగా మున్సిపల్ కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు కానీ ఇతర డిపార్ట్మెంట్ కార్మికులు కానీ ఉద్యోగులుగా నమోదు చేయలేదని, మీరు ఇచ్చిన హామీ బెనిఫిట్స్ కానీ, గ్రాట్యుటీ కానీ, పెన్షన్ కానీ, లేకపోతే పిఆర్సీ జీతాలు, కరువు బచ్చం, సరెండర్ లీవులు కానీ, ఇంక్రిమెంట్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవి కూడా ఇవ్వడం లేదు అని చెప్పి కూడా అందువల్లనే తాము అవన్నీ లేకుండానే ఇప్పటి వరకు పనిచేస్తున్నామని, పైగా ఇదంతా అత్యంత పవిత్రమైన వృత్తి అని, ఈ వృత్తిని ఎవరు కూడా చేయలేరని, మున్సిపల్ కార్మికులు చేస్తున్నది చాలా మంచి సేవ అని కూడా ఆనాటి ప్రతిపక్ష నేతగా ఇప్పుడు ముఖ్యమంత్రి పొగిడారని, కానీ నేటి వరకు ఆ సేవ చేసే వాళ్ళని మాత్రం పట్టించుకోలేదు అని చెప్పి మున్సిపల్ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా వాళ్ళు సమ్మెలోకి వెళ్లారు. ఇక ప్రభుత్వం చర్చలకు పిలుస్తుందా లేదా అనేది మాత్రం ఏపీలో ఆసక్తికరంగా మారింది. పైగా వీటన్నిటికి మించి మున్సిపల్ కార్మికుల్లో కొన్ని యూనియన్లు గత రాత్రి మంత్రి మెసేజ్ పంపించారు అని చెప్పి ఈ జనవరి 6వ తేదీ వరకు కూడా వెయిట్ చేస్తామని చెప్పగా ప్రధాన యూనియన్ మాత్రం సమ్మెలోకి వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకుంది. అందుకు తగినట్టుగానే ఈ రోజు ఉదయం నుంచి మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సమ్మెకి